ఇంటికి హడావిడిగా టీవీ ముందు కూర్చోవడం చూసి విషయమేంటని అడిగాడు మా నాన్న. బిగ్ బాస్ వ్యవహారం చెప్పాను. పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. నాకు టెన్షన్ మొదలైంది. షో మొదలైంది. నేను ఎంత చెప్పినా షో కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఎన్టీఆర్ షో కాన్సెప్ట్ వివరించడం మొదలుపెట్టాడు. మొత్తం విని మా నాన్న మొదలుపెట్టాడు. ఇందులో పెద్ద విశేషమేముంది? 1980లో సీఏ చేయడం కోసం మద్రాసు వెళ్తే వయం అయ్యేవాడు అలాట్ చేసిన రూమ్లో ఊరు పేరు తెలియని వాళ్లతో 3 ఏళ్లు ఉన్నాను. వంట చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఏంట్రా ఇవన్నీ? ఒక నెల రోజులు ఓ బ్యాచులర్ రూమ్లో పడేస్తే సరిపోద్ది కదా. అంత పెద్ద కొంపేంటి, ఆ గోలేంటి? నాన్నా, నువ్విలా ప్రతి దానికి డౌట్స్ అడిగితే కష్టం. మొత్తం అయిపోయాక అన్నీ ఒకేసారి అడుగు, చెప్తా అన్నాను నేను. ఇంకా అప్పటి నుండి ప్రోగ్రాం మొత్తం అయ్యేదాకా సీరియస్గా చూస్తూ మధ్య మధ్యలో నా వైపు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు. అర్చన రాగానే చూసి కళ్ళు పైకి కిందికి ఎగరేశాడు. కల్పన రాగానే షాక్ అయ్యాడు. వారిని ఏడుకేం పోయే కాలం అన్నాడు. జ్యోతి, ముమైత్ ఖాన్లు రాగానే ఇచ్చిన లుక్ని వర్ణించలేం. కొంతమందిని చూసి ఓ వీడా అన్నాడు. కొంతమందిని చూసి ఎవడ్రా వీడు అన్నాడు. ప్రోగ్రాం మొత్తం అయ్యేదాకా చూసి ఇంకోసారి ఇలాంటి చండాలాలన్నీ హాల్లో టీవీలో పెట్టావంటే చంపేస్తా వెదవా, పొద్దుగూకులు ఆ ల్యాప్టాప్లో పడి చేస్తావుగా, అందులో ఏమన్నా ఏడు అని ఒక్క అరుపు అరిచాడు. మన రేలా రేలా లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మర్చిపోవచ్చు. డబ్బింగ్ సీరియళ్ళు, ఇలాంటి వికృతపు షోలు చిచి, వెంటనే కేబుల్ కనెక్షన్ తీయించేస్తాను అంటూ ఫోన్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అది మ్యాటర్.